హాయ్ అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే టు ఆల్. ఇండిపెండెన్స్ డే సందర్భంగా మీకు ఒక మంచి రిక్రూట్మెంట్ అయితే చెప్దాం అనుకుంటాను. అదే మనకు రైల్వే నుంచి డాడీ ఏ రిక్రూట్మెంట్ అది ఆర్ఆర్బిజేఈ. సో ఆర్ఆర్బిజేఈ నుంచి మనకు 3,993 పోస్టులు అయితే రిలీజ్ అయినాయి. ఈ పోస్ట్ గురించి ఇంత స్పెషల్ ఎందుకు చెప్తానంటే మనకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులో వన్ ఆఫ్ ద హైయెస్ట్ రిక్రూట్మెంట్ ఇది. అండ్ దీంట్లో బెస్ట్ పార్ట్ ఏంటంటే డిజైన్ అండ్ డ్రాయింగ్ అండ్ కొన్ని పోస్టులు ఉంటాయి, అంటే అవి ది బెస్ట్ పోస్టులు. ఇక డిజైన్ అండ్ డ్రాయింగ్ వస్తే మనకు ఒక 5 days మాత్రమే వర్కింగ్ డేస్ ఉంటాయి. సో అండ్ ఈ రిక్రూట్మెంట్ గురించి వస్తే మనకు అప్లికేషన్ డేట్స్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయినాయి నిన్నట్టుండే. మనకు August 14 నుండి September 13 వరకు అయితే లాస్ట్ డేట్ ఉంది. అండ్ పే స్కేల్ విషయానికి వస్తే 35,400 నుంచి 1,12,600 వరకు అయితే ఉంది. అండ్ మనకి ఇన్ హ్యాండ్ వచ్చే వరకు 60,000 ప్లస్ వస్తుంది. అండ్ దీంట్లో బెనిఫిట్ పార్ట్ ఏంటంటే మనకు ఇయర్లీ 2 trips ఉంటాయి. ఆల్ ఓవర్ ఇండియాలో మనం ఎక్కడికైనా వెళ్ళచ్చు విత్ అవర్ ఫ్యామిలీ. సో పోస్టులు అనేవి 3,993 ఉన్నాయి, అది ఓవరాల్ ఇండియాలో. అండ్ దాంట్లో మనకు కేటగిరీ వైజ్ అంటే మన జోన్ సికింద్రాబాద్ జోన్ వైజ్ లేకపోతే వేరే జోన్ వైజ్ ఒకసారి జోన్ లిస్ట్ చూసుకోండి. నెక్స్ట్ దీని ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే మనకు డిప్లొమా ఆర్ బీటెక్ జూనియర్ ఇంజనీర్కి, నెక్స్ట్ డిఎంఎస్ అని ఉంటుంది, దానికి ఎనీ బీటెక్ ఎలిజిబులే. ఈ డిప్లొమా అండ్ బీటెక్ దాంట్లో మనకు కోర్ బ్రాంచెస్ ఉన్నాయి కదా, సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఈసీఈ, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంప్యూటర్ సైన్స్. దీంతో పాటుగా ఇంకొన్ని బ్రాంచెస్ కూడా ఎలిజిబుల్ ఉన్నాయి, ఒకసారి చూసుకోండి. సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే మనకు CBT 1 ఉంటుంది, CBT 2 ఉంటుంది. CBT 1లో కూడా 4 సబ్జెక్టులు. 4 సబ్జెక్టులలో మ్యాథమెటిక్స్ 30 questions, నెక్స్ట్ రీజనింగ్ 25 questions, నెక్స్ట్ జనరల్ అవేర్నెస్ ఉంటుంది, నెక్స్ట్ జనరల్ సైన్స్ ఉంటుంది. ఈ జనరల్ సైన్స్ది 30 questions, ఇది కూడా కొంచెం మంచి వెయిటేజ్ ఉంటుంది. CBT 2 విషయానికి వస్తే టెక్నికల్ ఉంటుంది, అంటే ఏ స్ట్రీమ్ వాళ్ళకు అది వేరియేషన్ ఉంటుంది. అండ్ CBT 1 అనేది మోస్ట్ ఇంపార్టెంట్, ఎందుకంటే మనకు CBT 1లో ఏ పోస్టులకి అయితే మనం క్వాలిఫై అవుతామో CBT 2 మార్క్స్తోని వాటికి మనకు జాబ్ వస్తుంది. అది చాలా మందికి తెలియదు అండ్ అది ఇంపార్టెంట్. ఇది మొత్తం ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్. అండ్ దీని అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే ఓబీసీ జనరల్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 500 రూపీస్ ముందు మనం కట్టాలి, 400 రూపీస్ మనకు రిఫండ్ వస్తాయి. అదే SC ST PWD వాళ్ళకు 250 రూపీస్ కట్టాలి. మన CBT 1 అయిపోయినాక 250 రూపీస్ మనకు రిఫండ్ వస్తాయి. దీని గురించి ఆర్ఆర్బీ సెక్షన్ కంట్రోల్ కానీ అలాంటి వీడియోస్ అన్ని నేను యూట్యూబ్లో అప్లికేషన్ ప్రాసెస్ కూడా చేసి పెట్టినా. ఒకవేళ మీకు దీని అప్లికేషన్ ప్రాసెస్ కూడా సేమ్ ఉంటుంది అండ్ ఐసైట్ గురించి అవన్నీ డీటెయిల్స్ చెప్పిన. అండ్ ఒకవేళ దీని అప్లికేషన్ లింక్ మీకు కావాలనుకుంటే వీడియో కామెంట్ సెక్షన్ కింద RRB అని కామెంట్ చేయండి, దీని అప్లై లింక్ నేనే మీకు పంపిస్తాను. ఇప్పటివరకు మన ఛానల్ని ఫాలో చేయకపోతే ఫాలో చేయండి.